ఒక చిన్న అందమైన గ్రామంలో రామయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు. అతను ఎంతో మంచి మనసున్నవాడు, కష్టపడి పని చేసేవాడు. రామయ్యకు 10 ఆరోగ్యవంతమైన ఆవులు ఉండేవి. లక్ష్మి, గౌరీ, జంసి, మల్లి, చిన్నారి, గంగా, కోయ, బిందు, మోతి, బుడుగు. వీటిలో బుడుగు అతిపిన్న వయసు, తావు పరి, అందరిలో అందంగా ఉండేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే రామయ్య లేచి తన ఆవులకు నీళ్లు, మేత పెట్టేవాడు. ఆవులు కూడా అతన్ని చాలా ప్రేమించేవి. రామయ్య వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. ఒకరోజు భారీ వర్షం పడింది. వానతో పాటు గాలి, మెరుపులు, పిడుగులు వచ్చాయి. ఆవులు ఉన్న పాత కొట్టం మునిగిపోనుంది అని రామయ్య గ్రహించాడు. ఎలాంటి భయం లేకుండా అతను తన 10 ఆవులను ఒకటొక్కటిగా కొండపై ఉన్న గోశాలకు తీసుకెళ్లాడు. వానలో పూర్తిగా తడిసిపోయినా రామయ్య వాటిని సురక్షితంగా కాపాడాడు. తర్వాతి రోజుల్లో రామయ్య తన ఆవుల కోసం కొత్తగా, బలమైన, అందమైన గోశాలను నిర్మించాడు. ఆవులందరికీ అది చాలా నచ్చింది. ఒక రోజు తావు పరి బుడుగు కొండపైకి వెళ్లి అక్కడ ఓ చిన్న గాయపడిన చిలుకను కనుగొంది. బుడుగు వెంటనే మావు అంటూ రామయ్యకు సంకేతం ఇచ్చింది. రామయ్య చిలుకను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి దానికి మందులు పెట్టి మంచి సంరక్షణ చేశాడు. కొన్ని రోజుల్లో చిలుక పూర్తిగా కోలుకుంది. చిలుక ఎగరడానికి సిద్ధమైన రోజు రామయ్య, పోయి ఎత్తుగా ఎగురమ్మా, కాని మా గోశాలకు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు. చిలుక ఆనందంగా గాల్లో చక్కర్లు వేసి ధన్యవాదంగా మధురంగా కూసింది. బుడుగు ఆనందంతో పైకి దూకుతూ చూసేది. ఆ రోజు నుంచి రామయ్య కేవలం ఆవులకే కాదు, చిన్న పక్షులకు, అడవి జంతువులకు కూడా మంచి స్నేహితుడయ్యాడు. గ్రామంలోని పిల్లలు అతని దగ్గరకు వచ్చి, తాతయ్య, మాకు కూడా జంతువులను ఎలా ప్రేమించాలో చెప్పండి అని అడిగేవారు. రామయ్య చిరునవ్వుతో చెప్పేవాడు, పిల్లలు, మనసులో ప్రేమ ఉంటే ప్రతి జీవి మన స్నేహితుడవుతాడు.